పరకామణి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుబ్బారెడ్డిని అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తారు. 2 రోజుల క్రితమే ఆనాటి ఈవో ధర్మారెడ్డి, సిఎస్ఓ నరసింహ కిషోర్లను సిఐడి విచారించింది. సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను సిఐడి అధికారులు రికార్డు చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2వ తేదీ నాటికి ఏపీ హైకోర్టుకు నివేదిక అందించాలని సిఐడి కసరత్తు చేస్తోంది. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం సోమవారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు. అంటే చాలా దారుణం అని చెప్పే కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా చిత్రించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి. దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అక్కడ లడ్డు విషయంలో సిట్టుకు కానీ